హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఒక 30 నిమిషాల్లో క్లియర్గా అనలైజ్ చేస్తాను. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ రాబోతున్నారండి. ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో మహిళా న్యాయమూర్తులు ఉన్నారు, కానీ ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో గురువారం సమావేశమైన కొలీజియం ఆమె పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డులకు ఎక్కనున్నారు. హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీకాలం ఏప్రిల్ 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 2 నెలల ముందుగానే జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బాధ్యతల నుంచి వైదొలిగిన మరుసటి రోజు నుంచి జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆమెను ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేసి ఇక్కడ న్యాయమూర్తిగా 2 నెలలు కొనసాగితే ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అవుతారని కొలీజియం సిఫార్సు చేసిందనమాట. అయితే ఆమె ఎక్కడి నుంచి వస్తున్నారనేది కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఆమె పంజాబ్ హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారండి. అక్కడ సీనియారిటీ పరంగా 3వ స్థానంలో ఉన్నారంట. స్వస్థలం చండీగఢ్. అక్కడ కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య, ప్రభుత్వ మహిళా కాలేజీలో హ్యూమనిటీస్లో డిగ్రీ చదివారు. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని పంజాబ్ హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సుదీర్ఘకాలం చండీగఢ్కు పలు ప్రభుత్వ రంగ బోర్డులకు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారంటండి. దాదాపుగా 11 ఏళ్ళు అనుభవం ఉంది ఆమెకు న్యాయమూర్తిగా. న్యాయవాదిగా చూసుకుంటే 35 ఏళ్ళ అనుభవం ఉందన్నమాట. ఇక అత్యంత కీలకమైన అంశం అండి, మన రాయలసీమ నేలలు అనంతపురం కావచ్చు, కడప, కర్నూలు, చిత్తూరుతో సహా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం కూడా, అంటే మార్కాపురం జిల్లా ప్రాంతంలో కూడా ఉద్యాన పంటలు బాగా పండుతాయి. ఇప్పుడు కడపలో అరటి బాగా పండుద్ది. అరటితో పాటు ఈ అనంతపురంలో చూసుకుంటే వేరుశనగ, అరటి అండ్ బత్తాయి, చీనీ తోటలు ఇవన్నీ బాగా పండుతాయి. పశ్చిమ ప్రకాశంలో చూసుకుంటే దానిమ్మ, చీనీ తోటలు, ఇలా ఉద్యాన పంటలన్నీ బాగా పండే ప్రాంతాలు ఇవన్నీ కూడా. వీటికి సరైన రాయితీలు లేక, సరైన నీటి సౌకర్యం లేక రైతులు సాగు చేయాలా వద్దని చేస్తారు, నష్టపోతారు, గిట్టుబాటు ధర లేక నష్టపోతారు, చాలా జరుగుతున్నాయి కదా. ఆ లోటును భర్తీ చేసేలాగా 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్ ఏర్పాటు చేస్తున్నారంటండి. రాయలసీమను ప్రపంచంలోనే నెంబర్ 1, ప్రపంచంలో ఉద్యాన పంటలు సాగు చేసే ప్రాంతంగా రాయలసీమ ప్రాంతాన్ని నెంబర్ 1గా మారుస్తాము. 40 లక్షల ఎకరాల్లో సాగు, 100 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యం అని సీఎం చంద్రబాబు గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు. సమర్థ జల నిర్వహణతో నీటి ఎద్దడి నివారణ, వ్యవసాయ పద్ధతులపై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని అంచనా. వర్షాలు తక్కువగా పడినా, ఎక్కువగా కురిసినా నీటి భద్రత ముఖ్యం. నీరుంటే ఏ పనైనా చేయొచ్చు. రైతులు, సాగునీటి సంఘాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. సమర్థ నీటి నిర్వహణతో నీటి ఎద్దడి నివారించవచ్చు అని సీఎం గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు. రాయలసీమను ప్రపంచానికి నెంబర్ 1 ఉద్యాన హబ్గా మార్చబోతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 1,00,000 కోట్ల పెట్టుబడితో 40 లక్షల ఎకరాలకు సాగును విస్తరించి 100 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఇక్కడ అన్ని రకాల ఉద్యాన పంటలు పండిస్తామన్నారు. దీనికి ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు చేయనుండగా మౌలిక సౌకర్యాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి అదనంగా మరో 70,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్ పద్ధతులపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. అలాగే ఏలూరు దగ్గర కోకో సిటీ అంటండి. ఏలూరు జిల్లాలో కోకో అండ్ పామాయిల్ ఎక్కువగా పండుద్ది. ఎక్కువగా ఇండియా మొత్తం మీద కోకో ఎక్కువగా సాగు చేసేది కామవరపుకోట అండ్ పెదవేగి, ఈ 2 మండలాల్లో. అండ్ పామాయిల్ కూడా ఇండియా మొత్తం మీద ఎక్కువగా సాగు చేసేది పెదవేగి మండలం, ఆ తర్వాత అశ్వారావుపేట, ఖమ్మం దగ్గర అశ్వారావుపేట, ఆ తర్వాత సరౌండింగ్స్లో కూడా ఈ లింగపాలెం మండలం కావచ్చు, కామవరపుకోట. పామాయిల్, కోకో ఎక్కువ సాగు చేసేది ఏలూరు జిల్లాలోనే. ఏలూరులోకి ప్రపంచంలోనే మొదటి కోకో సిటీ రాబోతోంది అని చెప్పి సీఎం గారు చెప్పారు.
అది ఒక ఇంపార్టెంట్ అంశం. అలాగే రాష్ట్రానికి మరో ఉక్కు కర్మాగారం, ఇప్పుడు ఆర్సెలర్ మిత్తల్ ఉక్కు కర్మాగారం మార్చి ఫస్ట్ వీక్లో శంకుస్థాపన చేయబోతున్నారు కదా. అది కాకుండా శ్రీ సిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అమెరికా జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్ రాష్ట్రానికి మరో ఉక్కు కర్మాగారం రానుంది. అమెరికా జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్ మెట్ గ్లాస్ ఇండియా పేరుతో శ్రీ సిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ సీఈఓ సీన్ ఎం స్టాక్ వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే పరికరాలను ఇందులో ఉత్పత్తి చేయనున్నారు. ఈ సంస్థ తొలి దశలో సుమారు 77 నుంచి 80 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి ఎల్ఐ రిబ్బన్ను ఉత్పత్తి చేయనుంది. ఈ ఏడాది చివరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి అని చెప్తున్నారు. దాదాపుగా 500 మందికి ఉపాధి కల్పించనున్నారు. అది ఇక ఈరోజు రేపు సండే కదా, పింఛన్లు పంపిణీ అవ్వదు కదా. సో ఒకరోజు ముందుగానే అంటే ఈరోజే పింఛన్లు ఇవ్వబోతున్నారు. దీనికి సీఎం చంద్రబాబు గారు పేదలకు సేవలో అనే పేరుతో విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు గారు పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఇక రెడ్ బుక్లో జగన్ పేరుందో లేదో త్వరలో తెలుస్తుంది. తిరుమల లడ్డు కల్తీ బాధ్యులు ఎవరూ తప్పించుకోలేరు. 11 ఏళ్లలో పిల్లలకు సోషల్ మీడియా వద్దు. ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి లోకేష్ ఇది ఆంధ్రజ్యోతిలో బాగా రాశారు. మా నాన్నతో పోటీ పడలేను, సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేష్ స్పష్టీకరణ. 3 నెలల్లో సోషల్ మీడియా చట్టం. జగన్ హయాంలో లడ్డు అపవిత్రం అయినా రాజకీయాలకు అతీతంగా హిందువులందరికీ క్షమాపణ చెప్తున్నా. కల్తీ బాధ్యులను వదిలిపెట్టము. పవన్ కళ్యాణ్ జీవితాంతం పెద్దన్నే. రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుంది. ముంబైలో ఆంగ్ల ఛానల్ చర్చా వేదికలో మంత్రి లోకేష్ వ్యాఖ్యలు. సో అనేక అంశాల మీద ఆయన చెప్తూ సో జగన్మోహన్ రెడ్డి గారి పేరు రెడ్ బుక్లో ఉందో లేదో త్వరలోనే చెప్తాను, త్వరలోనే తెలుస్తుంది అని ఆయన చెప్పారు. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. తప్పు వాళ్ళ హయాంలో జరిగింది, వాళ్ళే తప్పు చేశారు, వైసీపీ వాళ్ళే. అయినా సరే ఒక సీనియర్ మంత్రిగా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి లోకేష్ గారు నిన్న క్షమాపణ చెప్పారు. ఇక కేజ్రీవాల్ కవితలకు క్లీన్ చిట్. మనీష్ సిసోడియా సహా మరో 20 మందికి కూడా విముక్తి. ఢిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు. సిబిఐ అభియోగాలు నిరాధారం అంటూ కొట్టివేత. తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన దర్యాప్తు సంస్థ. ఇంకా అయిపోలే సినిమా. కవిత గారు, కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోడియా గారు, రాఘవరెడ్డి గారు, మాగుంట రాఘవరెడ్డి గారు అండ్ శరత్చంద్రారెడ్డి గారితో సహా చాలామంది ఉన్నారు కదా, మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు కదా. సో వీళ్ళందరూ నిర్దోషులే. వీళ్ళ మీద సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా వేస్టే. వీళ్ళ మీద వేసిన ఛార్జ్ షీట్లు, నమోదు చేసిన అభియోగాలన్నీ కూడా ఆధారాలు లేవు, వేస్టే. వీళ్ళు నిర్దోషులు, వీళ్ళు ఏ తప్పు చేయలేదు అని నిన్న రౌజ్ అవెన్యూ కోర్టు అయితే తీర్పు చెప్పింది. కానీ సిబిఐ చాలా స్ట్రాంగ్గా ఉంది. మేము అన్ని రకాల ఆధారాలు ఇచ్చాము, మా ఆధారాలను కోర్టు పరిశీలించలేదు, సో మేము ఇమీడియట్గా దీన్ని హైకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పి ఢిల్లీ హైకోర్టులో ఆ తీర్పుని సిబిఐ అప్పీల్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. వారితో పాటు మరో 20 మందిపై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. వారందరికీ కేసు నుంచి విముక్తి లభించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని కేంద్ర దర్యాప్తు సంస్థపై మండిపడింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ వెంటనే ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. దర్యాప్తులోని పలు అంశాలను వస్తే న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదని సిబిఐ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు తీర్పుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన నేతృత్వంలోని ఆప్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కేజ్రీవాల్ ఆ తీర్పు వచ్చిన వెంటనే కేజ్రీవాల్ అయితే భావోద్వేగమై కన్నీళ్లు పెట్టుకున్నారనమాట. రాజకీయంగా కక్ష సాధించడానికి నా మీద కేసులు నమోదు చేశారు అని. ఇదంతా ఒక డ్రామా అండి, ప్యూర్లీ. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసు తెర మీదకి తెచ్చారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. వీళ్ళు ఎలా గెలిచారు, వీళ్ళకి ఎన్ని డబ్బులు ఎలా వచ్చాయి, ఇన్ని డబ్బులు ఎలా ఖర్చు పెట్టారని చెప్పి బీజేపీ వాళ్ళు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మద్యం పాలసీ మార్చారు. పంజాబ్ ఎన్నికలకు 3 నెలల ముందు మద్యం పాలసీ మార్చారు. ఆ మద్యం పాలసీ మార్చడం ద్వారా తయారీదారులు, సరఫరాదారులు, అమ్మకందారులు మొత్తం ఒకళ్ళే ఉన్నారు. సో వాళ్ళ నుంచి ఎక్కువగా లంచాలు తీసుకున్నారు. అలా ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా ముడుపులు వచ్చాయి. ఆ ముడుపులను తీసుకొచ్చి పంజాబ్లో ఖర్చు పెట్టారని బీజేపీ పెద్దలకు డౌట్ వచ్చి సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేశారు.
ఇన్వెస్టిగేషన్లో తప్పు జరిగినందని తేల్చి వీళ్ళందరినీ జైల్లో పెట్టారు, నెలల తరబడి జైల్లో పెట్టారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికలు జరిగి ఏడాది అయింది, ఇప్పుడేమో ఏమీ లేదు, అంతా గప్చుప్, అసలు కుంభకోణమే జరగలేదు, స్కామే జరగలేదంటే ఎవరు నమ్ముతారు? వ్యవస్థల మీద నమ్మకం ఉంటుందా? వ్యవస్థల మీద నమ్మకం పోతుంది కదా ఇలా అయితే. సో అందుకే చూడాలి ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుంది అనే దాని మీదే ఇంపార్టెంట్. ఇక ఆఫ్ఘన్ పాక్లో నెత్తుటేళ్ళు పరస్పర భీకరదాడులు చేసుకుంటున్న పొరుగు దేశాలు. అరే ఇద్దరూ క్రూరులే, ఇద్దరికి కనీసం మానవత్వం ఉండదు. 274 మంది తాలిబాన్లను హతమార్చామన్న ఇస్లామాబాద్, 55 మంది పాక్ సైనికులను తుదముట్టించామన్న కాబూల్, ఆఫ్ఘన్తో బహిరంగ యుద్ధంలో ఉన్నామన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉత్తరాఖండ్లు తాజాగా యుద్ధ రూపంలో దాల్చాయి. ఇరు దేశాలు గురువారం రాత్రి నుంచి పరస్పరం భీకరదాడులు చేసుకుంటున్నాయి. తమ దాడుల్లో 274 మంది తాలిబాన్లు హతమయ్యారని పాక్ ప్రకటించింది. మరో 400 మంది గాయపడ్డారని తెలిపింది. మరోవైపు తాము 55 మంది పాక్ సైనికులను తుదముట్టించామని ఆఫ్ఘన్ పేర్కొంది. అయితే తాజా దాడుల్లో తమ సైనికులు 12 మంది మరణించారని పాకిస్తాన్ చెబుతోందంట. మరి ట్రంప్ ఏం చేస్తున్నట్టు? ప్రపంచ శాంతి కాముకుడు కదా డొనాల్డ్ ట్రంప్. ఏం చేస్తున్నట్టు? ఏదో ఒక రూమ్లో కూర్చొని ఏ దేశానికి ఎంతెంత సుంకం వేయాలని లెక్కలు రాసుకుంటున్నాడేమో, లేదా అమెరికాలో సుప్రీంకోర్టు జడ్జీలని ఏం చేయాలి, ఏ శిక్ష వేయాలి, వాళ్ళని ఎలా వాళ్ళ మీద ఎటువంటి ట్వీట్లు వేయాలి, ఎలా విమర్శించాలని లెక్కలు రాసుకుంటున్నాడేమో. ఇక్కడ 2 దేశాలు కొట్టుకుంటుంటే ఆయన ఏం చేస్తున్నట్టు? ఇంకా లడ్డూ కల్తీతో మా గుండెలు పగిలిపోయాయి. సాధు పరిషత్ సదస్సులో స్వామీజీల ఆవేదన. లడ్డూ కల్తీ ఎప్పుడో వచ్చిందండి, 2024 సెప్టెంబర్ 19వ తేదీన సీఎం గారు చెప్పారు. ఓకే, సిబిఐ నేతృత్వంలోని సిట్ 2 నెలల కిందట ఫైనల్ నివేదిక ఇచ్చింది. ఇన్నాళ్ళు వదిలేసి ఇప్పుడు బయటకు వచ్చి గుండెలు పగిలిపోయినాయి అని అంటే ఇంకా సాగదైతే ఏంటి అంటే జస్ట్ ఆస్కింగ్. నా డౌట్ అది. ఇప్పుడు కొత్తగా జరగట్లేదు కదా. సిబిఐ నేతృత్వంలో సిట్ రిపోర్ట్ ఇచ్చి కూడా 2 నెలలు అయింది. గత వైకాపా ప్రభుత్వ పాలకులు మహాపాపం చేశారు. జగన్కి హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు. 20 కోట్ల లడ్డూలను కల్తీ చేసి అపవిత్రం చేశారు అంటే సీఎం గారు నిన్నగాక మొన్న అసెంబ్లీలో చెప్పారు కదా. సో అది చూసిన తర్వాత వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారేమో, అమ్మో 20 కోట్ల లడ్డూలు కల్తీ అయిపోయాయా అని. హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. రసాయనాలు కలిపిన ప్రసాదాన్ని కోట్ల మంది భక్తులతో తినిపించారు. ఉల్లి వెల్లుల్లి తింటేనే తపస్సు దెబ్బతింటుందేమోనని ఆలోచించే మా చేత జంతు కొవ్వు రసాయనాలు కలిపిన పదార్థాలను తినిపించారంటే వారిని ఏం చేయాలి? లడ్డూ కల్తీ బయటపడ్డాక మా గుండెలు పగిలిపోయాయి అని పలువురు స్వామీజీలు మాతాజీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మహాపాపం చేసిన దుర్మార్గులను శిక్షించకుండా ఇంకా ఎందుకు ప్రభుత్వం వేచి చూస్తుందో అర్థం కావడం లేదు. దీనికి బాధ్యులను వారందరినీ అరెస్ట్ చేయాలి. ఏడుకొండలవాడి సన్నిధిలో జరిగిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు మార్చి 28న హిందువులంతా ఒకేసారి ఆలయాల్లో ముడుపులు చెల్లించి గోవిందనామం స్మరిస్తాం అని వాళ్ళు తెలిపారంటండి. ఇక సామాజిక మాధ్యమం దుర్వినియోగంపై నేడు సదస్సు. ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి. నేడు విజయనగరం జిల్లాకు సీఎం చంద్రబాబు గూగుల్ డేటా సెంటర్ నోటిఫైడ్ పార్ట్నర్గా అదాని ఇన్ఫ్రా. జీతాలు వస్తున్నాయి కదా, ఏ పోస్టులో ఉంటే ఏం? గ్రూప్ 1 అధికారులకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. అప్రాధాన్య పోస్టులకు బదిలీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ డిస్మిస్. నిన్నగాక మొన్న హైకోర్టు చెప్పింది గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి కదా మూల్యాంకనంలో, కాబట్టి వాళ్ళందరినీ అప్రాధాన్య పోస్టుల్లో వేయండి అని. ఇమీడియట్గా రాత్రికి రాత్రే ప్రభుత్వం ఆ అధికారులు గ్రూప్ 1 ద్వారా నియమితులైన అందరినీ కూడా అప్రాధాన్య పోస్టుల్లో వేసింది. దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు అయ్యో బాబు మీకు జీతం వస్తుంది కదా, మీరు ఎక్కడుంటే ఏముంది అని చెప్పి వాళ్ళ క్లాస్ పీకి ఆ పిటిషన్ కొట్టేసింది. సిట్ విచారణను పర్యవేక్షిస్తాం, కొలిక్కి వచ్చే వరకు ఈ వ్యవహారాన్ని మేమే చూస్తాం. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనం అక్రమాలపై స్పష్టం చేసిన హైకోర్టు. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు తమ ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పారదర్శకత చిత్తశుద్ధితో విచారణ చేస్తుందని భావిస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. సిట్ విచారణ పూర్తి చేసి హైకోర్టుకు నివేదిక వచ్చే వరకు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తామని స్పష్టం చేసిందంట. నేడు బ్లూ జెట్ హెల్త్ కేర్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. 2300 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు. కడపలో తెదేపా తీర్థం పుచ్చుకున్న 2 వైకాపా కార్పొరేటర్లు. తితిదేకు కోటి విరాళం. లక్ష కోట్లతో ఉద్యాన హబ్బు. ఇవన్నీ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు అంటండి. అమలాపురం కిమ్స్లో 2 రోజుల పాటు నిర్వహణ.
మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం వేదికైంది. పట్టణంలోని కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో ఈ నెల 28 మార్చి 1 తేదీల్లో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్, కిమ్స్ చైర్మన్ కేవీవి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నారంట. లడ్డూపై మండలిలో ఆగిన రచ్చ ఎందుకు ఆగుద్ది? వైసీపీ వాళ్ళేమో చర్చించాలి, హెరిటేజ్కి ఇందాపూర్కి లింకులు చర్చించాలి, ఇందాపూర్ నుంచి టీటీడీకి ఎందుకు కాంట్రాక్ట్లు ఇచ్చారు, టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇందాపూర్కి ఎందుకు ఇచ్చారు, సో ఇందాపూర్కి హెరిటేజ్కి లింక్ ఉందనే కదా, సో ఆ అంశం మీద చర్చించాలని వైసీపీ వాళ్ళు పట్టుబడుతున్నారు. సో మొత్తం అంశం అసలు కాంట్రాక్ట్ ఎందుకు మార్చారు, టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారు, 235 కోట్లు కుంభకోణం ఏంటి, అసలు నెయ్యే లేకుండా నెయ్యి తయారు చేయడం అంటే అన్ని అంశాలు మేము చర్చిస్తాము, దానికి మంత్రి గారు ఫస్ట్ ప్రకటన చేస్తారని చెప్పి అధికార పక్షం ఉంది. అలా ఒకరినొకరు భిన్న వాదనలతో వేస్తున్నారు. మంత్రి కేశవ్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ చైర్మన్ ప్రకటన. తీవ్ర అభ్యంతరం తెలియజేసిన మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్సీలు. లడ్డూపై చర్చకు వైకాపా సభ్యులు వాయిదా తీర్మానం. చైర్మన్ పోడియంపైకి ఎక్కిన నినాదాలు. కేవలం 12 నిమిషాలే సాగిన సభ. తిరుపతి లడ్డు అంశంపై శుక్రవారం కూడా శాసనమండలిలో తీవ్ర గందరగోళం చెలరేగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలతో సభ కేవలం 12 నిమిషాలే నడిచింది. సభలో గురువారం ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తనపై సత్యదూరమైన ఆరోపణలు చేశారని చైర్మన్ ప్రకటన చేశారు. దీనిపై మంత్రులు, అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తిరుపతి లడ్డు అంశంపై వైకాపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో వారు వెల్లోకి వెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. లడ్డూ ప్రసాదం అంశంపై శుక్రవారమే చర్చకు సిద్ధమని ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. సభ మళ్లీ మొదలయ్యాక కూడా వైకాపా సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో మార్చి 4వ తేదీకి సభను వాయిదా వేశారు. మార్చి 4 అంటే ఈరోజు 1వ తేదీ ఆదివారం, 2వ తేదీ ఉన్నదా ఏమో మరి. ఆంధ్ర యూనివర్సిటీని గత ప్రభుత్వంలో వైకాపా కార్యాలయంగా మార్చేశారు. అందరికీ తెలుసు. ఆ వీసీ ప్రసాద్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వస్తే యూనివర్సిటీ మొత్తం వైసీపీ జెండాలు కట్టి కేకులు కట్ చేసి ఆ కేక్ కూడా వైసీపీ రంగులో కేకుతో వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. శాసనసభలో విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ విజిలెన్స్ నివేదిక వచ్చాక మాజీ వీసీపై కఠిన చర్యలు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము. విశ్వవిద్యాలయాల్లో మ్యాన్ పవర్ ఆడిట్ 4 రోజుల్లో పూర్తవుతుంది అని చెప్పి లోకేష్ గారు చెప్పారండి. వైకాపా ప్రభుత్వ పాలనలో విశ్వవిద్యాలయాల్లో ఆ పార్టీ కార్యకర్తలను విచ్చలవిడిగా నియమించారని, దీనిపై మ్యాన్ పవర్ ఆడిట్ చేస్తున్నట్టు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. చైర్మన్ అంటే మాకు అపారమైన గౌరవం. అచ్చన్న. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు 1060 కోట్ల కేటాయింపు. మంత్రి నిమ్మల రామానాయుడు. కేంద్ర మంత్రి ఏం చేస్తున్నారు? గన్నవరం విమానాశ్రయం నుంచి అరకొరగా సర్వీసులు. ఎమ్మెల్యే బోండా ఉమా. ఆయనకి ఆల్రెడీ వేరే రాష్ట్రాలలో మహారాష్ట్ర వాళ్ళు రామ్మోహన్ నాయుడు గారిని విమర్శిస్తున్నారు. ఈ టైంలో బోండా ఉమా గారు కూడా ఈయన కేంద్ర మంత్రి గారిని చిన్న చురకలు అంటించారు. గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులు లేవని. ఇక జనసేన కార్యాలయంలో కార్ల ధ్వంసం. నిందితుడు శ్రీకాకుళం జిల్లా వాసి. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఒక వ్యక్తి చొరబడి కార్లు ధ్వంసం చేశాడు. భద్రతా సిబ్బందిని నెట్టేసి డిప్యూటీ సీఎం కాన్వాయ్లోని 2 వాహనాలను ధ్వంసం చేశాడు. నీలాద్రి అనే అతన్ని అదుపులోకి తీసుకున్న మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారంట. ఇక సామర్థ్యానికి మించి భారతీయ సిమెంట్స్కు సరఫరా బాధ్యత. ఏ ప్రాతిపదికన సరఫరా చేపట్టాలని నిర్ణయించింది ఆనాటి ముఖ్యమంత్రి మంత్రి పార్థసారథి. వైకాపా ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ సరఫరాకు భారతీయ సిమెంట్స్ కంటే ఉత్పత్తి సామర్థ్యంలో అల్ట్రాటెక్ సిమెంటు, ఇండియా సిమెంట్స్ పెద్దవైనా వాటిని కాదని ఉత్పత్తి సామర్థ్యానికి మించి 3 రెట్లు అదనంగా సరఫరా బాధ్యతను భారతీయ సిమెంట్స్కు కట్టబెట్టారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మండిపడ్డారు. ఇది అధికారంలో ఉన్నప్పుడు తమ సొంత కంపెనీలకు అప్పనంగా దోచిపెట్టడం అంటే ఇది. సాక్షికి అలాగే యాడ్లు ఇచ్చారు. సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడానికి వాలంటీర్ల ద్వారా దొడ్డిదారిన పత్రిక కొనుగోలు చేయించారు. ఇదిగో భారతీయ సిమెంట్స్నేమో ఇళ్ల నిర్మాణానికి వాడారు. పేదలకు ఇల్లు నిర్మిస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చి భారతీయ సిమెంట్స్ నుంచి సిమెంట్స్ తెచ్చారు. అవసరం మించి ఎక్కువ కొన్నారనమాట. అవసరానికి మించి ఎక్కువ కొన్నారు. మరి ఇది కదా అసలైన స్కామ్ అంటే. ఇన్ని అడ్డగోలు పనులు చేసి టీటీడీకి ఇందాపూర్ వాళ్ళు నెయ్యి సరఫరా చేస్తుంటే ఆ ఇందాపూర్ అనే కంపెనీ హెరిటేజ్ వాళ్ళకి కో మ్యానుఫ్యాక్చర్గా ఉంటే దాన్ని పెట్టి గొడవ చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణలో 7,500 కోట్ల కుంభకోణం. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు.
వైకాపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణ పేరుతో 7,800 కోట్ల కుంభకానికి పాల్పడ్డారని, దీనిపై ప్రభుత్వ విచారణ జరిపించాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. చాలా ఉన్నాయి విచారణ చేయించాల్సినవి. షిరిడీ సాయికి కాంట్రాక్టులు కూడా విచారణ జరగాలి, అది చేయట్లా. ఇక లడ్డూ వద్దని ఆయన చర్చ జరగాల్సిందే. లడ్డూ ఇందాపూర్ హెరిటేజ్పై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు. చర్చకు సరైనంటూనే అధికార పక్షం పలాయనం. స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం. స్టేట్మెంట్ కాదు, చర్చ కావాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టు. బీఏసీలో అంగీకరించి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని నిలదీత. తిరుమల లడ్డూకి ఇందాపూర్ నెయ్యిపై వాయిదా తీర్మానం, చైర్మన్ తిరస్కరణ. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వం పారిపోయిందంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు. టీడీపీ సభ్యుల పోటీ నినాదాలతో సభలో గందరగోళం, సభ వాయిదా. సో ఇది శాసనమండలిలో ఇచ్చారు. ఇక అనుమతి లేకుండా స్టేట్మెంట్ చైర్ను అవమానించడమే అధికార పక్షం తీర్పుపై మండలి చైర్మన్ మనస్తాపం. సభలో చర్చ జరగకుండా అధికార పక్షం అడ్డుకోవడం విచారకరం అన్నారంట. పాలసీ రూపకల్పనలో నేరపూర్తి కుట్రలేదు అని చెప్పి కోర్టు ఇచ్చింది. తర్వాత ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి. రాష్ట్రంలో కల్తీ పాలు, కలుషిత నీటిపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రజారోగ్యం, ప్రజారక్షణ చర్యలకు చంద్రబాబు మంగళం పాడారు. హాస్టల్లో వరుస ఘటనలు చోటు చేసుకున్న ఎలాంటి చర్యలు లేవు. 25 ఘటనల్లో 900 మంది విద్యార్థులకు అస్వస్థత, డయేరియాతో 100 మందికి అస్వస్థత, డజన్ల కొద్దీ మృతి. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం వల్లే రాజమహేంద్రవరం ఘటన అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. నిజమే, ఒక రకంగా విచారమైన సంఘటనలే. శ్రీకాకుళంలో డయేరియా 100 మందికి రావడం ఏంటి, అక్కడ కలుషిత నీరు సరఫరా, మరోవైపు ఏమో రాజమండ్రిలో కల్తీ పాలు ఏంటి, ఏం జరుగుతుంది? ప్రాణాలు ఊరికే పోతున్నాయి. సరే, కల్తీ పాల విషయంలో ప్రభుత్వం ప్రమేయం లేదనుకుందాం, కానీ శ్రీకాకుళం డయేరియాకి మాత్రం ప్రభుత్వం ఉందిగా, ప్రభుత్వ బాధ్యతగా. ఎందుకంటే వాళ్ళు మున్సిపల్ వాటరే సప్లై చేస్తున్నారుగా. ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లేసాగిల్ ఇందాక చెప్పుకున్నాం. బాబు సర్కార్కు బీహార్ జలక్. ఐజీ సునీల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వం అండ. BNSS 218 కింద రక్షణ. తమ అనుమతి లేకుండా ఆయనపై చర్యలు తీసుకోకూడదని స్పష్టీకరణ. కేంద్ర బలగాల అధికారులకు నిర్దేశించిన రక్షణ వర్తింపు. బీహార్ హోంశాఖ నోటిఫికేషన్. ఇది ఆంధ్రజ్యోతిలో గట్టిగా రాశారు. ఇదిగోండి, బీహారీ మార్కు కిరికిరి. సునీల్ నాయక్కు చట్టపరమైన రక్షణ. అరెస్టు చేయాలంటే అనుమతి కావాల్సిందే. ఏకంగా BNSS చట్టానికే సవరణ. కేంద్ర బలగాల కోసం తెచ్చిన సెక్షన్, అందులోని వెసులుబాటు వాడుకున్న బీహార్ రాష్ట్ర పోలీసు బలగాలకు వర్తింపజేసేలా మార్పు. ఇది ఆ పోలీసులు ఈ పోలీసులు మాట్లాడుకోవాల్సిన అంశం కాదు. అవసరమైతే ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మన రాష్ట్ర CMO ఆ రాష్ట్ర CMOతో మాట్లాడాలి. మన రాష్ట్ర హోంశాఖ ఆ రాష్ట్ర హోంశాఖతో మాట్లాడాలి. ఏదో ఇది ఒక కేసు కదా, ఒక కేసు విచారణకు ఒక IPS అధికారి నేతృత్వంలో బృందం వెళ్ళారు కదా అని ఊరుకుంటే సరిపోదు. ఇది చాలా పెద్ద వ్యవహారంగా మారుతుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం రంగంలోకి దిగింది. వాళ్ళ IPS అధికారిని కాపాడుకోవడానికి నేరుగా అక్కడ ప్రభుత్వం మొత్తం రంగంలోకి దిగి అతని కోసం ఒక ఒక చట్టాన్ని తీసుకొస్తుంది అవసరమైతే. మా వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలాంటి కేసుల్లో ఇరుక్కున్నా సరే మా వాళ్ళు కాబట్టి మేము అండగా ఉంటాం అని బీహార్ సర్కార్ తేల్చేసింది. ఏకంగా భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్లకే సవరణలు చేసేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ నాయక్ రక్షణకు ఒక చట్టం తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అసలు అతన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి వీల్లేదని అతనికి చట్టపరమైన రక్షణ కల్పించిందన్నమాట. దీనికి మన రాష్ట్ర హోంశాఖ లేదా మన రాష్ట్ర CMO స్పందించి అక్కడ పెద్దలతో మాట్లాడాలి. అందుకే బీహార్ మార్క్ కిరికిరి అని రాశారు ఆంధ్రజ్యోతిలో. పన్నీర్ సెల్వం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిన్న DMK పార్టీలో జాయిన్ అయ్యారు. అది ఊహించిన మలుపు. ఆఫ్ఘన్పై పాక్ దాడులు, తర్వాత ప్రచండలో రాష్ట్రపతి యుద్ధ హెలికాప్టర్ ప్రచండలో రాష్ట్రపతి ముర్ము కో-పైలట్గా 25 నిమిషాలు ప్రయాణించారంటండి. ఇక T20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ సూపర్ 8 దశలో 3 మ్యాచ్లు 3 గెలిచింది. సో దీంతో ఆ గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచింది. పరిశోధనల్లో దారిదీపాలు. నేడు జాతీయ సైన్స్ దినోత్సవం అంట. ఆంధ్రజ్యోతిలో అయితే ఢిల్లీ మద్యం కేసు మాయా మిథ్య, కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా నిందితులు క్లీన్ చిట్ అని ఇచ్చారు. విడాకులు ఇప్పించండి,
టీవీకే చీఫ్ భార్య విజయ్ భార్య సంగీత పిటిషన్. భర్తకు మరో నటితో సంబంధంపై ఆరోపణలు. తమిళ హీరో టీవీకే అధ్యక్షుడు విజయ్కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు ఎన్నికలకు 2 నెలల ముందు ఈ పిటిషన్ వేయడం వెనుక కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి మరో ప్రముఖ సంస్థ కొత్త సీఎస్గా సాయి ప్రసాద్ నేడు బాధ్యతల స్వీకరణ. ప్రస్తుతం సీఎస్ విజయానంద్ గారు ఇవాళతో పదవి విరమణ చేయబోతున్నారు. అయితే ఆయన వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆయన కోసం ఒక కొత్త పదవినే సృష్టిస్తున్నారు. ఏం భయపడద్దు, ఆయన వదులుకోరు అంత ఈజీగా. ఆన్లైన్ గేమ్స్ వద్దనడమే మహాపాపం. తల్లిదండ్రులకే కత్తిపోట్లు. సౌదీలో రాజమండ్రి కుర్రాడు ఘాతుకం. తల్లిదండ్రులను చంపాక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్. అది తిన్నాక భవనం పైనుంచి దూకి. ఎలా తయారయ్యారా బాబు. హింస పరిష్కారం కాదు. లొంగిపోయిన మావోయిస్ట్ నేతలతో రేవంత్ రెడ్డి. మా అబ్బాయి పెళ్లికి రండి. సీఎం చంద్రబాబుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి ఆహ్వానం. ఏపీకి మరో ప్రముఖ సంస్థ ఇందాక చెప్పుకున్నాము, అన్నీ చెప్పుకున్నాయి. వివేకా కేసులో మళ్ళీ సిబిఐ విచారణ. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ విచారణ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదలైంది. సుప్రీంకోర్టు సూచన మేరకు వివేకా కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన కాల్ డేటాపై సిబిఐ విచారణ చేపట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో సిబిఐ అధికారి రోహిత్ యాదవ్ వచ్చారంట. జీతం వస్తుంది కదా, సంతోషించండి. నూతన సీఎస్గా సాయి ప్రసాద్. విశాఖ యువకుడు మ్యాట్రిమోనియల్ మోసం. హైదరాబాద్ వాసికి 11 లక్షల టోకరా. విశాఖపట్నం నుంచి ఉపాధి కోసం కాంబోడియాకు వెళ్ళిన యువకుడు అక్కడ సైబర్ నేరగాల చేతులు కలిపాడంట. మ్యాట్రిమోనియల్ సైట్లో అందమైన యువతలాగా ఫోటోలు నకిలీ ప్రొఫైల్ పెట్టించి హైదరాబాద్ యువకుడి నుంచి 11 లక్షలు కాజేశాడంట. వామ్మో, ఏం తెలివితేటలు రా బాబు. 25 ఏళ్ల ప్రేమ. ఇది ఎంత దారుణం తెలుసా. వాళ్ళు కలిసి చదువుకున్నారంటండి. ఆ సూర్యప్రకాశ్ సంధ్య అనే ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారు. 25 సంవత్సరాల ప్రేమ వాళ్ళది. 40 ఏళ్ళు దాటాక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న రోజే వరుణ్ణి, సూర్యప్రకాశ్ని ఆ సంధ్య అంటే వధువు అన్నదమ్ములు పాపం అత్యంత దారుణంగా పాశవికంగా చంపేశారు. రాళ్లతో కొట్టి చంపిన బంధువు సోదరులు ప్రేమించుకొని అన్నవరంలో వివాహం. తిరిగి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఘోరం. పెద్దలను ఒప్పించడానికి 25 ఏళ్లుగా ప్రయత్నం. కులాలు వేరు కావడంతో ఒప్పుకొని వధువు కుటుంబం. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఘటన. వధువు రాయవరం డిప్యూటీ తహసీల్దార్. ఎంత దారుణం తెలుసా పాపం. 40 ఏళ్ళు వచ్చినా ఇద్దరు పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాము అని. సూర్యప్రకాశ్ ఏమో బిజినెస్, ఈమెమో గవర్నమెంట్ జాబు. ఇద్దరూ ఎప్పుడో 10 ఏళ్ల కిందటే పెళ్లి చేసుకోవాలి. కానీ ఇద్దరిది ప్రేమ. పెద్దలు ఒప్పుకోవట్లే. ఎప్పటికైనా ఒప్పుకోకపోతారనే ఆశతో అలా ఉన్నారు. కానీ చివరికి ఏజ్ అయిపోతుందని నిన్న పెళ్లి చేసుకున్నారు అన్నవరంలో. పెళ్లి చేసుకున్న వెంటనే అతన్ని లేపేశారు. చాలా దారుణం. ఈ రోజుల్లో కూడా మళ్ళీ ఇద్దరిది మరీ కాదు, ఇద్దరిది బీసీనే. ఇద్దరు బీసీలే. కాకపోతే వీళ్ళు వేరే వీళ్ళు వేరే. బీసీలో ఒప్పుకోవాలని ఉన్నాయి కదా, అలా. సో అది దారుణమైన ఘటన. సో ఇదండి న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.